మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం 'ప్యార్ ప్రేమ కళ్యాణం' మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 'ప్యార్ ప్రేమ కళ్యాణం' 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ఎలన్. సో రన్ టైమ్ వచ్చేసి 2 hours 3 minutesతో అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మూవీ యూఏ కేటగిరీలో ఉంది అండ్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీగా డిజైన్ చేశారు. సో మేజర్ అడల్ట్ కంటెంట్ మూవీ లాగా లేదు. సో ఫ్యామిలీతో అయితే చూడొచ్చు గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ పవి అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. పెళ్ళయ్యాక కూడా తన పేరెంట్స్ ని వదిలి వేరే ఇంటికి వెళ్ళడం పవికి ఇష్టం ఉండదు. అందుకే ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. పవి హస్బెండ్ తన ఇన్లాస్ ఇంటికి వచ్చి ఉండాల్సి వస్తుంది. సో అక్కడ హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ వచ్చే డిఫరెన్సెస్, అడ్జస్ట్మెంట్స్, మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కామెడీతో స్టోరీ ప్రొసీడ్ అవుతుంది. సో మూవీ నాకైతే నచ్చింది గైస్. కాన్సెప్ట్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. నార్మల్ గా పెళ్ళయ్యాక అమ్మాయి హస్బెండ్ ఇంటికి వెళ్ళడం మనం చూస్తాం, కానీ ఇక్కడ హస్బెండ్ వైఫ్ ఇంట్లో సెటిల్ అవ్వడం అనే రివర్స్ కాన్సెప్ట్ తో కామెడీ క్రియేట్ చేశారు. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ మ్యారేజ్ అడ్జస్ట్మెంట్స్ మీద మూవీ ఫోకస్ చేస్తుంది. ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి డైరెక్టర్ ఎలను ఈ లీడ్ రోల్ అయితే ప్లే చేశాడు గైస్. అంటే డైరెక్టర్ గా ఉండడమే కాకుండా ఈ మూవీతో యాక్టర్ కూడా డెబ్యూట్ చేశాడు. సో ఇంకో మేజర్ అట్రాక్షన్ ఏంటంటే యువన్ శంకర్ రాజా మ్యూజిక్. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫ్రెష్ గా ఉన్న మ్యారేజ్ కాన్సెప్ట్, ఎలన్ డైరెక్షన్ అయితే బాగుంది గైస్. శానో మ్యాగ్నా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యాస్ట్ అయితే బాగా వర్క్ చేశారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ మూవీకి చాలా బాగా ప్లస్ అయింది. సో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ కామెడీ ఇంట్రెస్టింగ్ సెటప్. సో నెట్‌ఫ్లిక్స్ లో ఈజీగా వాచ్ చేయొచ్చు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ అయినా ఎగ్జిక్యూషన్ ఎలా ఉందో కొంతమందికి ప్రెడిక్టబుల్ గా అనిపించొచ్చు. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మీద కామెడీ ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల అందరికీ కామెడీ సేమ్ లెవెల్లో వర్క్ అవ్వకపోవచ్చు. కొన్ని సీన్స్ స్లోగా అనిపించే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ ఎమోషనల్ ఫ్యామిలీ పోర్షన్స్ లో. సో లీడ్ పేర్ కెమిస్ట్రీ మధ్య అందరికీ ఈక్వల్ గా కనెక్ట్ అవ్వకపోవచ్చు. మూవీ మోస్ట్లీ లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ కాబట్టి స్ట్రాంగ్ స్టోరీ, ట్విస్ట్ ఆర్ హై ఇంటెన్సిటీ మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ కి డిసప్పాయింట్ అవ్వచ్చు. సో డైరెక్టర్ ఎలన్ యాక్టింగ్ కూడా చేయడం వల్ల యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మీద ఆడియన్స్ కి నాకైతే మిక్స్డ్ ఒపీనియన్ అయితే వచ్చింది గైస్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. ఓవరాల్ గా ప్యార్ ప్రేమ కళ్యాణము డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ. పెళ్ళయ్యాక హస్బెండ్ వైఫ్ ఇంట్లో ఉండడం అనే రివర్స్ సెటప్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎలన్ యాక్టింగ్ డెబ్యూట్, శాన్వే మేఘనా పర్ఫార్మెన్స్, సపోర్టింగ్ క్యాస్ట్ అండ్ యువన్ సావన్ రాజా మ్యూజిక్ మూవీకి మెయిన్ అట్రాక్షన్స్. ఫ్యామిలీ ఆడియన్స్ కి లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ చూడాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్ లో ట్రై చేయొచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.